Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. 2010లో కర్మ అనే మూవీ తీశారు. బట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకా అతను చనిపోతూ నన్ను చంపేస్తే ఇంకా మేము చాలామంది ఉంటాము, ఎలా మారుస్తావు దీన్ని అంటే ధర్మాన్ని చెబుతాను అంటారు కదా. అవును. సో రైటర్గా అంత స్ట్రాంగ్గా ఉన్న మీరు తరువాత కాలంలో ఆ క్షణం వరకు రావడానికి చాలా పీరియడ్ బట్టి హిట్స్ ఫ్లాప్స్ అండి అంతే. నాకు క్షణం దాకా హిట్ లేదు. ఎస్, సింప్లీ పుట్ 2 సినిమాలు చేశాను హీరోగా. అది కాకుండా 1-2 సినిమాలు హీరో లాంటి పాత్రలు వేశాను. నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి రోల్స్ చేసిన వాటిలో రన్ రాజారన్ తప్ప రన్ రాజారన్లో కూడా హీరో నేను కాదు, కానీ ఒక చిన్న హీరోయిజం ఉన్న క్యారెక్టర్. చెప్పుకోదగ్గ రోల్ అదొక్కటే. నాకు కర్మ కానీ కిస్ కానీ బాక్స్ ఆఫీస్లో వర్కౌట్ అవ్వలేదు. అండ్ సినిమాలుగా కూడా కర్మ మీరు చూస్తే కర్మతో నేను ఉద్దేశించింది చాలా గొప్ప విషయం, కానీ నేను పూర్తిగా ఒక జనాల్ని ఆకట్టుకునేటట్టు చెప్పలేకపోయాను. మీరు ఇప్పుడు ఆ సినిమా హాట్స్టార్లో ఉంది, ఇప్పుడు చూస్తే మీరు ఒక్క సీన్ అద్భుతంగా ఉంటుంది, 3 సీన్లు ఇటు అట్టుగా ఉంటాయి. తెలుస్తుంది. అంటే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్ప మాట అన్నారు. బాహుబలి అయిపోగానే ఆయన అడిగారు, మీరు నెక్స్ట్ మహాభారతం ఎప్పుడు తీస్తున్నారని. అంటే దానికి ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలి. అంటే అది కూడా ఒక గొప్ప మెచ్యూరిటీ. నేను దేనికి రెడీ ఉన్నానని నాకు తెలియడం కూడా ఒక చాలా గొప్ప మెచ్యూరిటీ. అది నాకు కర్మ అప్పుడు అది తెలియదు. ఈ రోజు నేను కర్మని వేరేగా హ్యాండిల్ చేస్తాను. బట్ నాకు అంటే సారీ, నేను కర్మ గురించి మాట్లాడుతున్నాను డెకాయిట్కి వచ్చి, బట్ చెప్పాలనుకొని చెప్తున్నాను. ఆ కత్తి మీద సనాతన ధర్మం అని చెప్పేసి టెక్స్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఆ టైంలో సినిమా స్థాయిలో అలాంటి ఓడు వాడడం తెలుగు సినిమాల్లో అది కూడా ఒక కొత్త కుర్రాడు. యా డెఫినెట్ ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ బిగ్ బిలీవర్ అంటే అది వెరీ నాకు బీభత్సమైన బిలీఫ్. అట్ ద సేమ్ టైం మనం ట్రెడిషనల్గా దేవుడిని ఎలా నమ్ముతాం, నేను అలా నమ్ము. నాది మోర్ స్పిరిచువల్. అంటే శుక్రవారం అది చేయాలి, శనివారం ఇచ్చేయాలన్న దానికన్నా మోర్ స్పిరిచువల్ స్పేస్ నాది. అంటే అరుణాచలంకి వెళ్తే ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాను, శివాలయం కన్నా. అండ్ మీ డైరెక్టర్ గురించి ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తున్నాడంటే, అంటే నీకు క్రికెట్ తెలుసుంటే ఓకే, ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఎక్కువ రన్స్ వచ్చేస్తాయని చెప్పి. అడివిశేష్తో మూవీ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక ట్విస్ట్లు ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, పక్కా సక్సెస్ ఫార్ములా మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు, ఆడియన్స్ రిసీవ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. బట్ మీతో ఎక్కువ కాలం నుంచి ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నారు. ఆయనకి మీరు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినట్టే కదా ఇక్కడ జానర్ షిఫ్ట్ కొట్టి. యా, ఇన్ఫ్యాక్ట్ మేము అన్ని ఫార్ములాస్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా అండి. ఎందుకంటే నేను సినిమా చేస్తే ఆ థ్రిల్లర్, గన్ను పట్టుకుంటాను, ట్విస్ట్లు ఉంటాయి, ఇలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ నేను ఆలోచిస్తాను. డెఫినెట్లీ గూఢచారి 2 లాంటి సినిమాకి అది పరిమితం, కానీ ప్రతి సినిమా అదే చేయకూడదు. ప్రత్యేకంగా ఒక ప్రేమ కథ అని అంత గట్టిగా పెద్దగా రాసి మరి నేను ట్విస్ట్లకి వెళ్ళకూడదు, ఫీలింగ్కి వెళ్ళాలి, షాక్కి వెళ్ళకూడదు, సర్ప్రైజ్కి వెళ్ళాలి కరెక్ట్ అని గుచ్చి ప్రయత్నించిన సినిమా ఇది. లోపల చిన్న భయం చేస్తున్నప్పుడు మన దేనికైతే జనాలు మనని గుర్తించారో మనం దానికి అగెన్స్ట్గా వెళ్తున్నాం. కానీ నాకున్న ఫీలింగ్ అంటే ఇప్పుడు చేయకపోతే ఇంకొక 2-3 సినిమాలు తర్వాత ఏమవుతుందంటే, ఏముందిరా ఎప్పుడు కనబట్టుకుంటాడు 15 నిమిషాలు ట్విస్ట్ అంటారు. ఇప్పుడు ట్విస్ట్ని ఎలాగైతే గొప్పగా చెప్తున్నారో ఒక 3 సినిమాల తర్వాత అలవాటైందేగా అని అంటాం. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, గత 2 ఇయర్స్లో నాకు ప్రతి నెల 10 స్క్రిప్ట్లు ఆఫర్లు వస్తాయి నాకు. అందులో ఒక 5-6 పోలీస్ ఆఫీసర్ వస్తాయి. ఓకే, నాకు అర్థమైపోతాను అవే చేస్తే ఒక మార్క్ పడిపోతుంది. అంటే పోలీసు, ఆర్మీను, దేశాన్ని కాపాడేవాడు ప్రతి దాంట్లోనే అదే అయ్యేసరికి ఇంకా మనం అవే చేస్తే మనని ఇంకా వేరే వాటిలో గుర్తించరు. అండ్ నేను కొన్ని ఇంటర్వ్యూస్లో అన్నాను, 90sలో అక్షయ్ కుమార్ గారు అన్నిట్లో ఖిలాడి 420, మిస్టర్ అండ్ మిస్సెస్ ఖిలాడి, ఇంటర్నేషనల్ ఖిలాడి, ఈ ఖిలాడి, ఆ ఖిలాడి. సడన్గా హేరా ఫేరీతో నమస్తే లేనంత ఫుల్ కామెడీ అనాలి. ఈ రోజున అక్షయ్ కుమార్ అంటే మనం కామెడీ అండ్ యాక్షన్ 2 కలిపి అనుకుంటాం. సో నేను అది బిల్డ్ చేసుకుంటున్నాను, ఒకే బ్రాండ్లో ఉండకూడదు. అండ్ డెకాయిట్ మూవీ స్టార్ట్ అయిన ఒక 20 minutes అప్పుడు
బైక్ రేజ్ ఇస్తారు కదా, ఆ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు ఆ కన్నెపేట ఎయిట్ టక్ 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 పడతా బైక్ స్టార్ట్ అవ్వకుండా అక్కడ టక్కని టైటిల్ కార్డు పడుతుంది. అంటే మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. రక్త చరిత్ర సినిమా చూస్తున్నప్పుడు రక్తపాతం కావాలి మీకు, నేను సృష్టిస్తాను రక్తపాతం అని చెప్పి టక్కని రక్త చరిత్ర టైటిల్ అట్లా పడుద్ది. తర్వాత కాలంలో కేజీఎఫ్ ఎక్కడుంది ఆ ఎల్ డోరాడో అని చెప్పినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ తీసుకొని టక్కని పడుతుంది. ఆ 2 టైటిల్స్ తరువాత థియేటర్లో అంత ఎగ్జైట్ అయిన మూమెంట్ టైటిల్ కార్డుకి డెకాయిటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరి సెలక్షన్ ఇది ఆ పార్ట్ వరకు? పీకే అండి, అవునా? ఎడిటర్ పీకే అండ్ డైరెక్టర్ షనీద్, వాళ్ళిద్దరే. అసలు సుప్రియ గారి ఐడియా ఒరిజినల్గా కనిపెట్టు సాంగ్ వాడాలని. ఎందుకంటే నేను రోజు టీమ్ తోటి నేను సరదాగా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. కనిపెట్టు నేను చిన్నప్పుడు డాన్స్ చేసిన మొట్టమొదటి సాంగ్ అది అని. సో నా చైల్డ్హుడ్ జ్ఞాపకం అది. మరి దాన్నే మనం ఒక చిన్న కొత్తగా చేయొచ్చు కదా అని సుప్రియ గారి ఐడియా. మీరు చూస్తే అదే టైటిల్ కార్డ్ సీన్లో కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఆటో మీద రాసి ఉంటుంది. చిన్న ఇంట్రెస్టింగ్గా కనిపెట్టు అని వాడేమో. అంత ఎక్కువసేపు ఉండదు సినిమాలో, బట్ బ్యూటిఫుల్గా చేయాలనిపించి. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే సినిమా టైటిల్ డెకాయిట్ ఒక ప్రేమ కథ, ఒట్టి డెకాయిట్ కాదు. సో మేము ఈ సినిమాకి 2 టైటిల్ కార్డ్స్ ఇచ్చాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే సినిమా బిగినింగ్లో డెకాయిట్ టైటిల్ పడుతుంది మీరు అన్న చోట, సినిమా లాస్ట్ షాట్ తర్వాత ఒక ప్రేమ కథ టైటిల్ కార్డ్ పడుతుంది. సో మేము 2 టైటిల్ కార్డ్స్ ఇచ్చాం, ఎందుకంటే జస్టిఫికేషన్ డెకాయిట్గా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అయ్యే సినిమా. అండ్ నేను ఇప్పుడు మాట్లాడేది నేను సినిమా గురించి మాట్లాడట్లేదు, శేషు గురించి మాట్లాడట్లేదు. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి వ్యక్తికి ఒక చిన్న ఫ్యాంటసీలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఆడు సడన్గా ఏదో ఊరికి వెళ్తాడు, ఒక సెలవులకి వెళ్ళాడు అనుకోండి, ఆడికి ఎంతసేపటికి మైండ్లో ఈ ఊర్లో నా లవర్ కనిపిస్తే ఎట్టుంటుంది, లేకుంటే వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా రోజులకి అక్కడ రోడ్డు మీద నా లవర్ కనిపిస్తే అమ్మాయి ఏమైనా ఇబ్బందులో ఉండి వెళ్ళి సాయం చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఫ్యాంటసీలు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరికి, వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళందరికీ ఈ ఫ్యాంటసీలు అంటే చిన్న చిన్న కోరికలు తన ముందు ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి. షేష్ సినిమాల్లో స్టోరీ లైన్స్ చూస్తే ప్రతిసారి ఐ మీన్ ఇన్నర్గా ఉంటుంది అది. ఎందుకు మీకు అంటే నాకు ప్రశ్న అర్థమవుతుంది, లవ్ ఫెయిల్యూర్ ఎందుకు ప్రతి సినిమాలో ఉందంటున్నారు? లవ్ ఫెయిల్యూర్ కాదు, ఆ లవర్కి హెల్ప్ చేయడం కానీ లేదా లవర్ గురించి ఆలోచించడం కానీ, బ్రేకప్ తర్వాత అంటే బ్రేకప్ తర్వాత కూడా ఆలోచించి ఒక బ్యూటీ ఉంటుంది అనమాట. చాలామంది యంగ్స్టర్స్ అంటే నేను ఆ బిటర్ స్వీట్ పెయిన్ అనుభవించారండి. ఓకే, ఫస్ట్ యూఎస్లో ఉన్నంతకాలం, యూఎస్లో 20 years ఉన్నా, యూఎస్లో ఉన్నంతకాలం నాకు 2 relations ఉన్నాయి. ఈ 2 relations కూడా ఒకటి లవ్ ఫెయిల్యూర్, ఒక అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది యూనో కొన్ని వేరే రీజన్స్ వల్ల. బట్ రెండిట్లో నేను ఫెయిల్యూర్ ఎందుకు ఫీల్ అయ్యానంటే రెండో అమ్మాయితో ఎవరితో బ్రేకప్ అయిందో తను చనిపోయింది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. మనం బ్రేకప్ అయినా అవ్వకపోయినా వాళ్ళు కరెక్ట్. అండ్ ఎవరితోటైతే లవ్ ఫెయిల్యూర్ అయిందో తన మ్యారేజ్ నా పుట్టినరోజు నాడు అయింది. సో అది ఎక్కడో ఉండిపోయింది. అండ్ లక్కీగా నాకు ఒక 10-15 ఏళ్ల తర్వాత తెలిసింది ఏంటంటే తన మ్యారేజ్ నా బర్త్డే నాడు అనుకున్నారట, దానికి 1 week తర్వాత చేశారట. మీకు ముహూర్తాలు 2-3 ముహూర్తాలు ఇచ్చారు, ఈ ముహూర్తం బదులు ఈ ముహూర్తం చేశారని తర్వాత తెలిసింది నాకు. కానీ పెళ్ళైన ఫస్ట్ 10 years నేను టీనేజ్లో, ఆ 10 years నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ ఈరోజు పెళ్ళైంది కదా అనుకునేవాడిని. మీరు ఎలాగైతే ఒక ఏరియాకి వెళ్ళి లవ్ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, నా బర్త్డే వస్తే చాలు నాకు నా లవ్ ఫెయిల్యూర్ గుర్తొచ్చేది ఫస్ట్. అంతే కదా. సో అదొక రకమైన పెయిన్. అదే నేను క్షణంలో డెకాయిట్లో ఎక్స్ప్లోర్ చేశాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.